నాగేశ్వర పూజారి గారు, ఈ మధ్యకాలంలో అంటే సుప్రీంకోర్టు ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవటం తప్పు కాదు, వాళ్ళ మీద కేసులు నమోదు చేయొద్దు అని చెప్పిన తర్వాత అంటే నేను కూడా వార్తలు చదువుతూ ఉంటాను కదా సార్. అక్రమ సంబంధాలు అనేవి బాగా పెరిగిపోతున్నాయి. ఇష్టారీతిన ఈ సంబంధాలు పెట్టుకొని కొంతమంది చంపేస్తున్నారు, చచ్చిపోతున్నారు, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అంటే ఈ అక్రమ సంబంధాలని మనం కట్టడి చేయలేమా? మాకు సుప్రీంకోర్టే చెప్పిందని చెప్పి పెచ్చిమీరిపోయి ప్రవర్తిస్తూ ఉన్నారు కదా. ఒక అడ్వకేట్గా, ఒక ఎక్స్పర్ట్గా ఏం చెప్తారు మీరు? మీరు చెప్పింది 100% అక్షరాల సత్యం. ఎందుకు అంటే ఏంటంటే, ఇంతకుముందు మనకు ఐపీసీలో 497 అని ఉంటుండే. ఆ 497 అనేది అడల్టరీ. ఎవరన్నా అడల్టరీ పెట్టుకుంటే వాళ్ళ మీద మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకునేదాన్ని మనం 497 అంటుండేదాన్ని మనం. ఓకే, దానికి ఏంటంటే జనరల్ ఈక్వాలిటీ లేదు. అంటే ఆ 497 అనేది ఆడవాళ్ళకు ఒక రకంగా, మగవాళ్ళకు ఒక రకంగా ఉండటం వల్ల ఆ జనరల్ ఈక్వాలిటీ అనేది లేదు. ఓకే, అక్రమ సంబంధం అనేది ఆడవాళ్ళు పెట్టుకోవచ్చు, మగవాళ్ళు పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ జనరల్ ఈక్వాలిటీ లేని సెక్షన్ మనకి ఎందుకు అనే ఉద్దేశంలో మనకి ఏం చేసింది, సుప్రీంకోర్టు ఆ సెక్షన్ని తీసేసింది. 497 తీసేసి ఎవరైనా సరే ఈ దేశంలో అక్రమ సంబంధం పెట్టుకుంటే వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి లేదు అనేది మనకు సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, సుప్రీంకోర్టు చెప్పిన ఉద్దేశం చాలా మంచిది అది యాక్చువల్లీ. ఎందుకంటే జనరల్ ఈక్వాలిటీ లేదు కాబట్టి, దాంట్లో ఆడవాళ్ళకు సరైన లక్షణం లేదు కాబట్టి, ఆడవాళ్ళకు హక్కులు లేవు కాబట్టి, అదంతా కొద్దిగా ఇటు జెండర్ బయాస్డ్గా మగవాళ్ళకు కొద్దిగా ఎక్కువ అది ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతో తీసేసిండు. కానీ ఏమైపోయింది, అది జనాలకు తప్పుగా అర్థమైపోయి, ఓహో ఈ దేశంలో అక్రమ సంబంధం పెట్టుకుంటే మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు అనేది బాగా ఇంజెక్షన్ చేయబడ్డది. సో పోలీస్ ఇంటర్ఫిరెన్స్ అది లేకపోవడం వల్ల బాగా ఇంజెక్షన్ చేయబడి వాస్తవానికి అక్రమ సంబంధాలు అనేవి ఆ జడ్జిమెంట్ తర్వాత చాలా పెరిగినాయి అన్నమాట వాస్తవం. ఆ జడ్జిమెంట్ తర్వాత క్రైమ్ రేట్ కూడా పెరిగింది అనేది మాట వాస్తవం. ఎందుకు పెరిగింది క్రైమ్ రేట్ అంటే ఏంటంటే, కనీసం ఇంతకుముందు ఎవరైనా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఓకే వాళ్ళని శిక్షించడానికో, లేకపోతే వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి నిలబెట్టడానికో, వాళ్ళని అరెస్ట్ చేపిస్తానికో, జైలుకు పంపడానికో, వాళ్ళకి పనిష్మెంట్ చేస్తానికో ఒక ఆయుధం ఉంటుండే. ఇప్పుడు అసలు ఏ ఆయుధం లేదు కదా. ఏం చేయాలని చెప్పేసి ఈ అక్రమ సంబంధాలు పెట్టుకుని వీళ్ళని చంపడం స్టార్ట్ చేస్తున్నారు. పెట్టుకొని చంపడం, చచ్చిపోవడం ఇది ఒకటి జరుగుతున్నది. పూర్తిగా చట్టానికి వాళ్ళ చేతుల్లోకి తీసేసుకున్నారు. మరి ఇప్పుడు నీకు అక్రమ సంబంధాలు పెట్టుకున్న తర్వాత వాళ్ళను పట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకపోతే కేసే తీసుకోవటం లేదు. ఇప్పుడు ఒక పెళ్ళైన భర్తనో ఒక భార్యనో ఉంటారు. ఇప్పుడు ఒక అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆపోజిట్లు ఎంత బాధపడతారు. పెళ్ళి అనేది ఒక పవిత్రమైన బంధం. ఓకే, ఒకళ్ళ మీద ఒక నమ్మకాలతో గడిపేది. ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకంతో గడిపే ఈ క్రమంలో సడన్గా వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆపోజిట్ పార్టీ పెయిన్ ఎంత ఉంటుంది. ఇంతకుముందు ఆ పెయిన్ పోవడానికి కనీసం పోలీస్ స్టేషన్ పోయారన్నా నిరూపించుకొని కేసు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూరో కోర్టు చుట్టూరో తిప్పారన్నా ఆనందపడేటోళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. అది కూడా లేకపోయారికి ఏమవుతున్నది, ఇక వాళ్ళు ఆవేశం తట్టుకోలేక చచ్చిపోవడం అన్న చంపడం అన్న చేస్తున్నారు. ఇది 100% ముమ్మాటికి నిజం. ఏంటంటే ఏ రోజైతే సుప్రీంకోర్టు ఐపీసీ 497ని తీసేసిందో ఆ రోజు నుంచి మెల్లమెల్లగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఓకే పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు పెట్టడానికి లేదు అనేది జనాలకి ఎంత విస్తృతంగా వెళ్ళిపోయిందో అంతే విస్తృతంగా కేసులు అనేటివి పెరిగిపోయినాయి. ఏవి అక్రమ సంబంధాలు పెట్టుకునే సంఖ్య పెరిగిపోయింది. పెరిగిపోయిన తర్వాత ఎక్కడన్నా కుటుంబాలలో కానీ సమాజంలో కానీ ఎక్కడన్నా అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు ఎవరైనా దొరకబట్టినా ఇది తప్పు అని చెప్పినా మాకు సుప్రీంకోర్టు చెప్పింది కేసు పెట్టడానికి లేదని నువ్వెవరు అనే స్థాయికి వచ్చేసింది. ఓకే, నువ్వెవరు అనే స్థాయికి వచ్చేసింది. ఇప్పుడు దీనికి అడ్డుకట్ట ఏంటి? దీనికి అడ్డుకట్ట ఏంటంటే ఖచ్చితంగా దేశంలో ఉన్న ప్రతి పౌరుడు మళ్ళీ ఒక కొత్త చట్టం తేవాలి అనేది అయితే పోరాడాలి దీనిపైన. ఎందుకంటే ఈ అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయి, సమాజం నాశనం అవుతుంది, పిల్లలు ఉంటే పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇవన్నీ నాశనం అవుతున్నాయి కాబట్టి సమాజానికి ఇది చెడుగా పరిగణించింది కాబట్టి ఖచ్చితంగా ఈ అక్రమ సంబంధాల మీద ప్రతి ఒక్కరు పోరాడాల్సిన అవసరం ఉంది. దానిపైన జెండర్ ఈక్వాలిటీ ఉన్న ఒక చట్టాన్ని తేవాల్సిన అవసరం 100% ఉంది. అంటే ఆడవాళ్ళు పెట్టుకున్నా మగవాళ్ళు పెట్టుకున్నా వాళ్ళని క్రిమినల్ పరంగా శిక్షించే చట్టం ఖచ్చితంగా రావాలి. ఏ రోజైతే ఒక అక్రమ సంబంధం పెట్టుకుంటే క్రిమినల్గా శిక్షిస్తారు అనే ఒక కఠినమైన చట్టం ఈ దేశంలో ఉంటుందో
అప్పుడు కనీసం ఆ చట్టానికి భయపడానా అక్రమ సంబంధాల జోలికి వెళ్లకుండా ఉంటారు. ఒకవేళ వెళ్ళాలనుకున్నా దాన్ని రెస్ట్రిక్షన్ చేసుకుంటారు తప్ప ఇంత బాహాబాటంగా బహిరంగంగా సుప్రీంకోర్టు చెప్తే మాకేంది, సుప్రీంకోర్టు చెప్పింది మీరు ఏం బిక్తారు, పెట్టుకోపోండి కేసు అనే స్థాయికి ఎదిగిపోయింది. సో బీయింగ్ ఏ ఎక్స్పర్ట్ సమాజాన్ని మనం కాపాడుకోవాలనుకుంటే, మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలనుకుంటే, మనది మోరల్స్ మీద బతికే దేశం. ఈ ప్రపంచంలో ఇంత జనాభాని, ఇన్ని వందల రకాల కులాలు, మతాలు, కొన్ని లక్షల ఆచారాలు, గల్లీకో కులం ఉంటుంది, గల్లీకో ఆచారాలు ఉంటాయి. ఒకటే కులంలో రకరకాల ఆచారాలు ఉంటాయి. అర్థమైందా? మా ఇంటి ఇట్లా చేస్తాం రకరకాలు అనుకుంటుంటారు. అట్లాంటి ఈ భారతదేశము ఆర్గనైజ్ అవుతుంది అంటే చట్టం కంటే ఎక్కువ మొరల్కే వాల్యూ ఉంది. ఇంకా ఇప్పటికీ మనం మొరల్కే వాల్యూ ఇస్తాం. ఓకే, సో నేను ఏం చెప్తా అంటే ఏంటంటే ఇంత మొరల్కి వాల్యూ ఇచ్చే ఈ దేశంలో అక్రమ సంబంధం అనేది పెట్టుకోవడం అనేది నైతికంగా తప్పైనప్పుడు అది చట్టపరంగా కూడా తప్పే అని చెప్తాను నేను. చట్టపరంగా కూడా తప్పే అంటాను నేను. ఓకే, ఎందుకు అంటే నువ్వు అక్రమ సంబంధం పెట్టుకోవడం ద్వారా వ్యక్తి యొక్క మనోభావాలు కానీ, మానసిక పరిస్థితి కానీ, కుటుంబం చిన్నాభిన్నం అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఇది ప్రతి ఒక్కరు దీనిపైన అక్రమ సంబంధాలు మీద ప్రతి ఒక్కరు పోరాడి దానిపైన ఒక చట్టాన్ని తేకపోతే కుటుంబం అనేది ఇంకా చిన్నభిన్నమయ్యే అవకాశం ఉంది. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది, అందరూ ఏమనుకుంటున్నారు అంటే ఏంటంటే అక్రమ సంబంధాలు పెట్టుకుంటే మనం ఏం చేయలేము, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టలేము అనుకుంటున్నారు. కానీ అక్రమ సంబంధాలు పెట్టుకుంటే మనం క్రిమినల్ కేసు పెట్టకున్నా కూడా ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నారో వాళ్ళ మీద కేసు వేసే అధికారం మనకుంది. ఏది? సివిల్ కేసు వేసి వాళ్ళ దగ్గర నుంచి కాంపన్సేషన్ లాక్కునే అవకాశం మనకుంది. ఓకే, మినిమం ఒక 20 lakhs నుంచి వాళ్ళ స్థాయిని బట్టి ఒక 5 crores వరకు 10 crores వరకు కూడా అడిగే అవకాశం మనకు. కుటుంబాల యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి యావరేజ్గా 20 lakhs అడగచ్చు. ఎంత పనికిరాడు ఉన్నా, ఏం సంపాదించడం ఉన్నా కూడా అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి దగ్గర నుంచి మనం ఒక 20 lakhs మినిమం కుదవచ్చు. ఏది? సివిల్ కేసు వేసి. అక్కడ నుంచి స్టార్ట్ అయితే వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఎంతైనా అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు అందరూ ఏం ఆప్షన్ లేదు అనుకోకండి. సివిల్లో మనకు కాంపన్సేషన్ తీసుకునే హక్కు మనకున్నది. ఓకే, రెండోది కట్ చేస్తే ఇక మనం డిఫాల్ట్గా అక్రమ సంబంధాన్ని పెట్టుకొని మనం డైవర్స్ తీసుకునే అవకాశం ఉన్నది. డైవర్స్ తీసుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం మనము మన ఈ కాంపన్సేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఒకటే, ప్రజలారా మంచిగా ఆలోచించండి. అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలు కూలిపోతున్నాయి కాబట్టి వాటి మీద మనం పోరాటం చేయాల్సిన బాధ్యత మనకుంది. ఓకే, చాలా కుటుంబాలు అంటే నేను ప్రత్యక్షంగా చూస్తున్నా కాబట్టి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే చాలా కుటుంబాలు అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలు చాలా ఖరాబ్ అయిపోతున్నాయి. పిల్లలు ఖరాబ్ అయిపోతున్నారు. ఎవరైనా పిల్లల దగ్గర పిల్లల జీవితాలు మరీ ఖరాబ్ అయిపోతున్నాయి. కాబట్టి నేను అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటి అంటే ఖచ్చితంగా దీనిపైన ప్రతి ఒక్కరూ ఈ దేశంలో ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. దీనిపైన పోరాడాల్సిన బాధ్యత ఉంది. ఓకే, దీనిపైన ఉద్యమం చేసి మళ్ళొక్కసారి ఆ చట్టాన్ని పునరుద్ధరించి జెండర్ ఈక్వాలిటీ తేవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.